హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అరుణ. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఊళ్ళో సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? మా ఊళ్ళో సంక్రాంతి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. లెట్స్ గో. మా ఊళ్ళో సంక్రాంతి స్పెషల్ చెలిపిండి. కొందరు చెలిమిడి అని కూడా అంటారు. మావి పల్లె ప్రాంతాలు కాబట్టి చెలిమిడి కాస్త చెలిపిండి అయిపోయింది. ఏమనుకోకండి. దాన్ని అయితే దేవుళ్ళకు ప్రసాదంగా పెడతాం మా సైడ్ అయితే. దీనికోసమే ఈ ప్రిపరేషన్లు. అరిసెలు లేదా కజ్జాయిలు అంటాం కదా, అవి ఎలా తయారు చేస్తామో దీన్ని కూడా అలాగే పాకం పట్టి అయితే తయారు చేసుకుంటాం. కాకపోతే కాస్త ముదురు పాకం పెట్టుకోవాలి. దాంట్లోకి వేయించిన నువ్వులు, గసగసాలు, వేయించిన వేరుశెనగ గింజలు అయితే వేసి బాగా గట్టిగా ఇలా ముద్దలా రావాలి. అలా చేసుకుని అయితే దాన్ని ఇలా స్క్వేర్ షేప్ లో బాగా గట్టిగా తట్టి నున్నగా వచ్చేలా రెడీ చేసి దానికి పసుపు కుంకుమలు అయితే ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఒక పుల్లను తీసుకొని దానికి తమలపాకు, పూలు అయితే ఇలా రెడీ చేసి అట్రాక్షన్ గా బాగా కనిపించేలాగా అయితే చేయాలి. ఎప్పుడు మనం రెడీ అవ్వడమే కాదు, అప్పుడప్పుడు దేవుడికి కూడా ఇలా రెడీ చేస్తే బాగుంటుంది. అందుకనేసే ఈ ప్రిపరేషన్లు అయితే ఇది కామను, ఎప్పుడు మేము అలాగే చేస్తాము. ఇది కొత్తగా ఏం చేయడం లేదు. దానికి పచ్చి దారాన్ని తీసుకొని తెల్ల దారం, దానికి కాస్త పసుపు రాసి ఒక పువ్వునైతే కట్టుకోవాలి. దీన్ని పోగుదారం అంటారు. ఈ పోగుదారాన్ని ఇలా కట్టుకుంటే దానికి పూర్తి ఇదనేది వస్తుంది. అందుకనేసే ఇలా కడుతున్నాం. తర్వాత వీటికైతే చిట్టి దీపాలను రెడీ చేసుకోవాలి. చిట్టి దీపాలు ఇలా ఉంటాయి. వాటికి నూనె లేదా నెయ్యి వేసి కాసేపు నాననిచ్చి బాగా ఇలా పెట్టుకోవాలి. అప్పుడు బాగా మండుతుంది. నైట్ టైం కదా, గాలిపాడు రాకుండా ఆరిపోకుండా బాగుంటుంది. అందుకనేసి ముందుగా నానబెట్టి అయితే ఇలా వేసుకుంటున్నాం. ఈ దీపాలను అయితే ఒక్కొక్కటిగా తీసుకెళ్ళకూడదు, జతగా లేదా జంటగానే తీసుకెళ్ళాలి. పెద్ద దీపం ఒకటి చేస్తే చిన్న దీపాన్ని ఒకటి తోడుగా అయితే చేసుకోవాలి. ఇలా అన్ని ముందుగానే చేసి పెట్టుకున్నాం. తర్వాత మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అయ్యాక తప్పుతుందా, కొన్ని వీడియోలు, ఫోటోలు అయితే తీసుకున్నాం. తర్వాత గొబ్బియాలు కూడా పాడుకున్నాం. ముందు కాలంలో గొబ్బియాలు తట్టే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా రావడం లేదు, కనుమరుగైపోతున్నాయి. పల్లెల్లో ఇవన్నీ కూడా కనిపించడం లేదు. ఇంకా టైం ఉంది కదా, అందుకనే మన ఊర్లో పిల్ల ముఖంతా చేరి ఇలా డప్పుల దగ్గర అయితే డాన్సులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాం. ఏడాది వరకు కూడా ఇవన్నీ తీపి జ్ఞాపకాలుగా అయితే మిగిలిపోతాయి. ఇలా ఇంటింటి దగ్గరికి అయితే డప్పులు వాళ్ళు వెళ్ళి ఇలా ఒక్కొక్కరిని పిలుచుకొని అయితే వీధిలోకి వచ్చేస్తారు. ఒక్కొక్క వీధి వాళ్ళు ఒక్కొక్క చోట చేరుతారు. చివర్లో అందరూ కలిసి ఒక గుడికి అయితే బయలుదేరుతాం. ఇక్కడ పేద ధనిక అనే భేదాలు ఏవి ఉండవు. అందరూ అయితే ఇలా కలిసి క్యూ లైన్ లాగా వెళ్ళము. మేము గొర్రెల మంద ఉంటుంది కదా, అలాగైతే వెళ్తాము. ఏం చేద్దాం, ఇది ఆ రోజు నుంచి వచ్చిన ఆచారం కాబట్టి అలాగే చేస్తున్నాం. ఇంకా తప్పదు. ముందుగా అయితే ఇలా పొంజ పడతారు. పొంజ అంటాం, ఇక్కడ వెలుగు కనిపిస్తుంది కదా, ఇది పొంజ పడుతూ వాళ్ళు ముందు వెళ్తుంటారు. వాళ్ళు వెనక డప్పులు వాళ్ళు వెళ్తారు. వాళ్ళ వెనక అయితే మేము వెళ్తాము. ఇదైతే ఆవుల గంగమ్మ గుడి అంటాము. ఆవులు ఉన్నా లేకపోయినా సరే ఇక్కడైతే దీపాలు చేసుకుని దేవుడికైతే సమర్పించుకుంటాము. ఇలా అయితే ముందు వెనక అందరూ అయితే వెళ్ళిపోతాము. మా ఊళ్ళో నైటే చేస్తారు ఇదంతా, పగటిపూట చేయరు. నైట్ వైబ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది ముందు నుంచి వచ్చే ఆచారం కాబట్టి ఆచారాలు కొన్ని పల్లెల్లో అయితే సాంప్రదాయాలు ఉంటాయి, వాటిని అలాగే పాటిస్తాం. ఇలా అయితే వెళ్ళిపోతాం. ఇలా 5 గుళ్ళు లేదా 9 గుళ్ళు ఉంటాయి. మా ఊర్లో అయితే 5 గుళ్ళు ఉన్నాయి. 5 గుళ్ళకైతే వెళ్తాం. ఇలా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసుకుంటాం. ఒక్కొక్కరు వెనక ఇక్కడైతే క్యూ లైన్ లా కలిసిపోతాం, ఎందుకంటే ఇక్కడ దారి ఉండదు కాబట్టి. ఇలా అంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే పూజారులు తెల్ల పంచ లేకుంటే తెల్ల చీర అయితే వేస్తారు. కింద అలాగే పెట్టకూడదు, అందుకనేసి ఈ తెల్ల పంచని అయితే వేస్తారు. ఈ తెల్ల పంచ ఇలా వేసిన తర్వాత దానిపైతే అయితే దీపాలు ఇలా జోడించుకుంటాం. మనం ఎత్తుకొచ్చిన వాటిని టెంకాయ, కర్పూరం, సాంబ్రాణి గడ్డలు, పూలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని అన్నిటికీ దేవుడికి సమర్పించి హారతులు అందుకుంటాం. అందుకని అమ్మవారికి మన మనసులో ఉన్న కోరికలను అయితే కోరుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాం. అన్ని అయిపోయిన తర్వాత చివర్లో అయితే ఒక గుడి మిగిలిపోయింది. దానికైతే పొద్దున్న పూజ చేసుకుంటున్నాం. ఇక్కడైతే అమ్మవారు పూనుంది, అందుకే భక్తులు వాళ్ళ కోరికలను అయితే అడుగుతున్నారు. మనకేం పెద్దగా కోరికలు లేవు. దేవుడు మనకి ఏది ఇవ్వాలని రాసి పెట్టింటే ఆ టైంకి అది తప్పకుండా ఇస్తాడు. ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అనేది. అందుకనే నేనేమైతే కోరుకోలేదు. దేవుడు మనకి ఇచ్చిన జీవితం చాలా చిన్నది. దీంట్లో ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. నేను అదైతే గట్టిగా నమ్ముతాను. ఇదిగో చూసేయండి, పూజ అంతా అయిపోయింది.
మా వాళ్ళు వెళ్దాం వెళ్దాం అనేసి అయితే రెడీ అవుతున్నారు. కాసేపు కూర్చోండి గుడిలో ప్రశాంతంగా ఉంటుంది అని అయితే చెప్పాను. తర్వాత అయితే పూజ అయిపోయిన తర్వాత పొట్టేలు నరుకుతారు చివర్లో. పొట్టేలుని అయితే బెదిరిస్తున్నారు వీళ్ళు. అమ్మవారికి పొట్టేలు నచ్చితే తల అటు ఇటు ఊపుతుంది. దాన్ని వదలడం అంటారు మా సైడ్ అయితే. పిల్ల వదిలితేనే దేవుడికి బలిస్తారు, లేకపోతే ఇవ్వరు. అందుకోసమనే ఈ హంగామా అంతా. ఇలా అయితే చేసుకున్నారు. పొట్టేలుని అయితే నరుక్కుంటున్నారు. దీంట్లో వచ్చిన మాంసం కూడా ఇంటింటికి ఒక్కొక్క భాగం ఇస్తారు. దాన్ని అయితే వరవ అని అంటారు. ఇలా అయితే చేసి పొట్టేలు నరుకుతున్నారు. నేను నరికిన తర్వాత అయితే చూడను, అందుకనే స్కిప్ చేసేసి అయితే వచ్చేసాను. గోరుగమ్మం దగ్గర అయితే దీన్ని నరుక్కుంటారు. అమ్మవారి పాదాలు గోరుగమ్మం ఉంటుంది, అక్కడైతే పొట్టేలుని నరుకుతారు. నాకు అలా చూడడం అంటేనే చాలా భయం, అందుకనే నేను చూడను. ఇలా అయితే జరుపుకుంటున్నారు మా ఊళ్ళో సంక్రాంతి. మరి మీ ఊళ్ళో ఎలా జరుపుకుంటున్నారు కామెంట్ చేసేయండి. మా సంక్రాంతి పండుగ మీకు నచ్చిందా లేదా అనేది. నా వీడియోస్ మీకు నచ్చితే కాసేపు చూడండి ఓపికగా, ఏం తిట్టుకోవద్దు. మా దగ్గర ఉన్న అయితే ఆవుల్ని చివరి రోజైతే ఇలా కడుక్కొని వాటికైతే స్నానం, సాక్షాత్తు లక్ష్మీదేవి గోవులో స్థానం కావాలని అడిగిందట. మనకు స్థానం లేకపోయినా పర్వాలేదు, కనీసం పూజ అయినా చేసుకుందాం. మా పల్లెలో అయితే ఏమంటారంటే, కోటి పాపాలు చేసినా సరే ఒక పశువుని పెంచాలి అంటారు. అది తప్పో కాదో మీరు కామెంట్ చేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.